కోరుకుంటాను ఇదంత గోరింకనై. నమస్కారం స్టార్ మహిళ 1800+. ఈ రోజు మురళీమోహన్ గారు అండ్ విజయశాంతి గారి పుట్టినరోజు. వారి ఇరువురికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటీవల కాలంలో మురళీమోహన్ గారు అత్యధిక మెజారిటీతో గెలిచారు కూడా. వారికి కంగ్రాచులేషన్స్. ఈ రోజు మన స్టార్ మైండ్ లో ఆడడానికి వచ్చిన 6 పార్టిసిపెంట్స్ ఎవరెవరో కనుక్కుందాము. జయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి మీ గురించి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే. ఐఎమ్ హ్యావింగ్ 1 kid. She is 10 years old and I'm working as a software engineer. ఓ ఓకే. మల్లిక. హాయ్ సుమా. హాయ్. నా పేరు మల్లిక, నెల్లూరు నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే అండి. లీలారాణి. హాయ్ సుమా. హాయ్ అండి. నా పేరు లీలారాణి, నేను నల్లపాడు నుంచి వచ్చాను. ఓకే. నేను బిజినెస్ ఉమెన్. బిజినెస్ ఉమెన్. ఓకే. తరంగిణి. హాయ్ సుమా. హాయ్. నా పేరు తరంగిణి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను, ఐఎమ్ హౌస్ వైఫ్. ఓకే. ఏమండి మీకు బిజినెస్ మ్యాన్ తెలుసా? సురేష్ బాబు. మీరు బిజినెస్ ఉమెన్ అయితే ఆయన బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మ్యాన్ మాత్రం కాదు. ఆ బిజినెస్ మ్యాన్ మాత్రం కాదు. ఓకే. ఆదిలక్ష్మి. హాయ్ సుమా. హాయ్ అండి. విజయవాడ నుంచి వచ్చానండి. నా పేరు ఆదిలక్ష్మి, నేను హౌస్ వైఫ్. ఓకే. విజయలక్ష్మి. హాయ్ సుమా. హగ్గీస్. హగ్గీసా? హగ్గీస్ ప్యాంపర్స్ ఇవ్వరు ఇక్కడ. హగ్ హగ్ హగ్గేనా? అయితే ఓకే. రండి కమ్మాన్. మీరు డైపర్లు అవి అడుగుతున్నారేంటమ్మా? నీ ఫ్యాన్, నీ పెద్ద ఫ్యాన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీరు ఇంత స్లిమ్ గా ఉంటాను కదా. ఇంత స్లిమ్ గా ఉండడానికి కారణం 1800 ఎపిసోడ్లు చేస్తే స్లిమ్ కాక ఇంకేమవుతాం చెప్పండి. ఇక్కడ నించోడమే. చూడండి రోజు తీసుకొస్తారు ఇక్కడ నించో పెట్టేస్తారు. ఈ లైట్లు వేస్తారు. అవును కదా. 6 పార్టిసిపెంట్స్ మాట్లాడతారు. 5 రౌండ్. ఏం చేస్తారు? మీరు మానేస్తే నేను చేస్తాను. అమ్మా మొత్తానికి నా సౌండ్ పోగొట్టేద్దామని వెళ్ళండి. కాసిం గారు మీకోసం కొంచెం త్యాగం చేస్తుంది. ఏంటది? మీరు అలసిపోతున్నారని. వద్దులేండి, మీరు స్లిమ్ గా ఉన్నారని చెప్పి తను కూడా అలా స్లిమ్ అవుతుంది కదా. అలా కాసిం గారు నాలా అవ్వాలంటే మీరు నా స్టేజ్ లోకి వచ్చేస్తుంది. ఓ అలాగా. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. ఈ 6 ఎవరు విన్ అవుతారో ఇవాళ చూద్దాం. స్టార్ మైండ్ లో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా జరా. ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూసి ఆ స్టార్ కార్డ్ వచ్చిన వాళ్ళు కార్డు తీసుకొని నా దగ్గరకు వచ్చేయండి. చామంతి పువ్వా 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 నీకు బంతి పూల మేడ కట్టనా. రంగేలి రవ్వా 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 నా సోకులన్నీ రంగరించనా. ఒల్లమ్ము కన్నె మొగ్గ అందివే పాల బుగ్గ. అది రిండి రయ్యో జవ్వ నిన్నింక నేను ఒక్క. పుచ్చుకో పిల్లదానా అదేదో ఇచ్చుకో కుర్రదానా. ఓకే, లీల గారికి 20 పాయింట్లు. అండ్ మీ అందరికి ఏమొచ్చిందో ఒకసారి చూద్దాం.
దింపుతామండి పంజరం. అయితే చెప్పండి దింపండి అని. చెప్పండి దింపండి. పంజరం దింపండి. ఈ రోజు ఈ 6గురిలో ఎవరు అవుట్ అవుతారో కొంచెం చూద్దాం. గో. ఓకే తరంగి, మీరేమైనా క్వశ్చన్ అడగచ్చు నన్ను. సముద్రం మధ్యలో ఏముంటుంది? సముద్రం మధ్యలో సముద్రం మధ్యలో ఏముంటుంది? సముద్రం చెప్పండి. ముద్ర ఉంటది కాదు, మూ ఉంటుంది. మూ ఎలా ఉంటది? సముద్రం. ఓ అంటే ద్రం ఒకటి చేశారా మీరు? సో మూ ఉంటది. నేను చూసారా ఎంత ఆర్టిస్టిక్ గా చెప్పాను, ముద్ర ఉంటది అని. అందుకనే మీరు 1800 ప్లస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. Everybody ఆదిలక్ష్మి గారికి 12 పాయింట్లు. మీరు కూడా ఏమైనా అడుగుతారా నన్ను? జోక్ ఏమైనా చెప్తారా? పోనీ పడుకోరా? ఇప్పుడు చెప్పండి చెప్పండి. బస్సు బస్ స్టాండ్ లోనే ఎందుకు నిలబడుద్ది? బస్సు బస్ స్టాండ్ లోనే ఎందుకు నిలబెడతారు? బస్సు బస్ స్టాండ్ లోనే నిలబడాలి కాబట్టి కాదు. బస్సు బస్ స్టాండ్ లో కూర్చోదు కాబట్టి. మరి ఏంటండి అలా చెప్తారు? బస్ స్టాండ్ లోనే ఎందుకు నిలబెడతారు అన్నారు. స్టాండ్ అన్నారు కదా అందుకని. బస్ స్టాండ్ అన్నారండి. సరే ఆన్సర్ చెప్పండి. కూర్చోదు కాబట్టి. థ్యాంక్ యూ, ఐ లైక్ ఇట్. థ్యాంక్స్. ఓకే థ్యాంక్స్. కిల్ బిల్ పాండ్ని పంపిస్తా వెళ్ళింటి. రెడీ 1 2 3 గో. Everybody ఇవాళ జయలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, అష్టలక్ష్మిలో ఒక ముగ్గురు ఇక్కడే ఉన్నారు. ఆవిడ మా అమ్మమ్మ. ఎవరు? ఆవిడ మీ అమ్మమ్మ? జోకులేకండి, నాకు హార్ట్ అటాక్ వస్తుంది. అంటే మా అమ్మమ్మకి చెల్లి. మా మమ్మీ. మా మమ్మీ. మీ మమ్మీయా? నాకు కూడా. మీకేం మీ డాడీయా? నాకు మా అమ్మ. అందరు బంధువులే ఆడుతున్నారు ఇవాళ నాకు తెలియకుండా. ఆవిడ మా మమ్మీ. ఓ మై గాడ్, నాకు మనం సినిమా చూస్తున్నట్టుగా ఉంది. మీ ఇంటి పేరేంటండి? కొత్త. కొత్త.
ఓ కొత్త వాళ్ళ ఫ్యామిలీ ఆడుతున్నటువంటి పాత ఆట. కాదండి ఓకే సరేనండి. మీకు ఎన్ని కావాలి? 14 తీసుకోండి. ఓకే మీరేమైనా అడుగుతారా? ఆఫ్రికాలో ఉండే గిరిజనులు అరటిపండు ఎలా తింటారు? ఆఫ్రికాలో ఉన్న గిరిజనులు ఇక్కడ మన బాగా ముదిరిపోయినటువంటి టెంకలైనా నోటితోనే తినాలి అరటిపండు. అవునా? అంతేనంటారా? అంతే. తీసుకొని తింటారు. తొక్క తీసుకో అదే ఎలాగో తింటారు. నాగరికత కొంచెం వచ్చిందిగా. మరి అక్కడ గిరిజనులు తొక్క తీస్తున్నారు లేదు నాకెలా తెలుస్తుంది? రెడీ 1 2 3 గో. మన విజయలక్ష్మి గారికి ఏమో 18 పాయింట్లు, మల్లికకేమో 16 పాయింట్లు. మీరు కూడా ఏమైనా? కమాన్. మనం సముద్రానికి ఎందుకు రుణపడి ఉంటాము? మనం సముద్రానికి ఎందుకు రుణపడి ఉంటాము? ఎందుకంటే అది మనకి ఉప్పిస్తుంది కాబట్టి. ఇంటెలిజెంట్. ఉప్పు తింటే విశ్వాసంగా పడుంటారంటారు కదా, అలా అన్నమాట. మనం కూడా రుణపడి ఉండాలి ఆ సముద్రానికి. మీరు? విరిగితే అతికించలేనిది ఏంటి? విరిగితే అతికించలేనిది మనసు. మీరు అసలు వినలేదా కవులు ఏం చెప్పారు? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చేసినారు ప్రేమ క్షీర సాగరం, మింగినాను అలాహలం, ప్రేమ ఎంత మధురం. ఇది కాదా? కాదండి. అయితే ఏమైనా వస్తువా అది? మనం నిత్యం వాడుకుంటాం ఆ వస్తువుని. నిత్యం వాడుతామా? పేరా? అద్దమా? అద్దం పగిలితే ఇంకో అద్దం పెట్టుకుంటాం. కానీ దాన్ని అతికించలేరు అన్నారు కదా మీరు. ఆ అద్దాన్ని అతికించలేము. వెనక గ్లూతో పెట్టుకోవచ్చు కదా. అయితే పాలు. కరెక్ట్. పాలు విరిగితే పన్నీర్ అవుతుంది. దాన్ని కూడా అతికించుకోవచ్చు. ఆ విరిగిపోయిన పాలతో పన్నీర్ చేసుకుంటారు. పాలు రావు కదా. పాలు రావు అంతే. ఓకే థ్యాంక్ యూ అండి, వెళ్ళండి. కానీ ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ మనసు. అది విరిగితే చాలా కష్టం అసలు. నీకు మనసు లేదు ఈ రోజుల్లో. నీకు ఓన్లీ 2 కిడ్నీస్ మాత్రమే ఉన్నాయి. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఓకే ముందుగా ఒక పాట. పండగ కస్తనాని రాకపోతివి, తట్టికా పూలు గోరికి రబ్బర్ గాజులు దస్తనాని రాకపోతివి. లాలు దరువాదల పెరుగోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, తట్టికా పూలు గోరికి రబ్బర్ గాజులు దస్తనాని రాకపోతివి. అమ్మల్లా ఒట్టి దూట మాట చెప్పి వచ్చేదాకా లొల్లి పెట్టి పట్టుకుంటే పోరగాడు పరకనామ పారిపోయి. నాకు లాఠీ పోలీసు వాడు అన్నే ప్రేమించి నాను సై సై సై. కృష్ణాన్ని కంటే వాడు ఇంకా మా కొంటే వాడు కన్నే కొట్టిండు నాకు కొయ్ కొయ్ కొయ్. ఎవరి పెంచ ఒకరి తక్కువ, ఆడి పొగర చూస్తే నగరి తక్కువ, నహరాకు మాత్రం ఏమి తక్కువ, ఆడే పుచ్చ గట్టి పెరిగి తప్పగా. యాడికో ఉరుకుతాడని ఏసినా ఉరుకుతాడునే, కొంగులాగి రోడితోని కొంగు ముళ్ళు ఏసుకున్న ఏడుకైన కన్నే పోతునేడు మళ్ళా చెప్పుకున్న సమసైనదా. లాలు దరువాదల కర్కోనాల్ పండగ కస్తనాని రాకపోతివి, తట్టికా పూలు గోరికి రబ్బర్ గాజులు దస్తనాని రాకపోతివి. బాగా చేశారు విజయలక్ష్మి గారు. ఓకే ఇప్పుడు క్వశ్చన్.
ఈ పాట ఏ సినిమాలోది? మల్లిక. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. బావా ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బాబు ఉంటుంది చూడు. జండు బామ అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నాను, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా, ఫోన్ కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది చూసుకో. నేను ఇంకా ప్రశ్న అడగలేదు, మీరేంటి ప్రశ్న నొక్కిస్తారు? అడుగుతానుండండి. ప్రశ్న ఏంటంటే, అస్మానం ఫోన్ చేసి సతాయం చేస్తుందని అమ్మాయికి ఏం పేరు పెట్టుకున్నాడు అందులో? మల్లిక. జెండుబాం. జెండుబామే. ఎన్ని సబ్జెక్టులు పాస్ అయింది? ఏం పాస్ కాలేదు, అన్ని ఫెయిల్. లేకపోతే మొత్తం పాయింట్లు పోయి ఉండు. నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఏ పార్టిసిపెంట్ కూడా బాధపడరు. అయినా తీసుకో 6. ఇప్పుడు ఇంకో పాట. భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నా టక్కుటమారి. టప్పు టప్పు టపోరి కన్యాకుమారి, టప్పు టప్పు టపోరి నా టక్కుటమారి. కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయి డోలు సమ్మేళంగా. టప్పు టప్పు టపోరా వేసై దండోరా, టప్పు టప్పు టపోరా నా టక్కుటమారా. నాకు సడన్ గా ఎలా అనిపించిందంటే, నేను ఇలా వెళ్తూ ఉంటే వీళ్ళందరూ వస్తూ ఉంటే ఆ మమ్మీ సినిమాలో లాస్ట్ లో దయ్యాలన్నీ లేచే అక్కడి నుంచి అలా సుమా మీద ప్యార్తో వస్తే మళ్ళీ దయ్యాలంటారా? నేను కూడా, నేను పెద్ద దయ్యాన్ని. ఓకేనా? అన్ని వచ్చేసాయి అనమాట. పోనీ కలిసి కట్టుగా చెయ్యాలా? ఒక్కొక్క దయ్యం ఒక్కొక్క దయ్యాలు అట్లాగే చేస్తాయి సుమా. మీరే పెద్ద దయ్యం. ఓకే సరే, ఇప్పుడు క్వశ్చన్ అండి. మొత్తానికి మనం కలిసి కట్టుగా ఈ పాటని సమాధి చేసాం. ఇప్పుడు క్వశ్చన్, ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఎవరు? తరంగిణి, చిరంజీవి, విజయశాంతి. కరెక్ట్. ఇవాళ విజయశాంతి గారి బర్త్డే కాబట్టి అన్ని ఆవిడ పాటలే. 6. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి
పంపించండి. స్టార్ మైల్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య, బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య జో కొట్టాలయ్య, ఒడుకుగా వయసుని వంగదీయాలి, ఒంటిపై ఒలపుని రంగరించాలి. పెళ్ళాం చెప్తే వినాలి సినిమాలో మురళీమోహన్ గారు ఏ హీరోయిన్ కి తండ్రిగా నటించారు? మీనా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. మల్లిక 3 పాయింట్స్, నీలారాణి 3 పాయింట్స్. టీవీ, వాటర్ హీటర్, రెఫ్రిజిరేటర్లలో ఏది ఎక్కువ విద్యుత్ని ఖర్చు చేస్తుంది? టీవీ, వాటర్ హీటర్, రెఫ్రిజిరేటర్ వీటిలో ఎక్కువ ఎలక్ట్రిసిటీ వాడేది ఏది? ఆప్షన్స్: ఏ వాటర్ హీటర్, బి రెఫ్రిజిరేటర్. ఫ్రిడ్జ్ కాదు, ఫ్రిడ్జ్ అలాగే టెలివిజన్ ఇవన్నీ తక్కువ యూనిట్స్, కానీ హీటర్ అంటే గీజర్ చాలా ఎక్కువగా వాడేస్తుంది. అలాగే ఏసీ కూడా ఫస్ట్ గీజర్ వాడుతుంది, తర్వాత మిగిలినవన్నీ మెల్లిగా. దాని తర్వాత మైక్రోవేవ్, వాషింగ్ మెషిన్, తర్వాత ఫ్రిడ్జ్, ఆ తర్వాత టీవీ, ఆ తర్వాత లైట్లు, ఫ్యాన్లు అవన్నీ. గుల్లెబ్బ కబళి కబళికతో భలేగా ఉందిర అందం, గులాబీ గుత్తుల గుమగుమతో గుబాళించరా గంధం, సుగుణ సుందరి స్వర్ణ మంజరి గుబులు తీర్చరాదా. కథానాయకుడి కౌగిలిలో కిర్రెక్కుతున్నది బంధం, సభాష్ రాముడి సరసంలో చమక్కుమన్నది చందం, నిప్పు రవ్వల నిప్పు నవ్వెరా మదన కామరాజా. అసలు సమస్య లేదు విజయలక్ష్మి గారు, అసలు తగ్గే సమస్య లేదు. అంతే, 2 స్టెప్పులు ఎక్కువైనా పర్వాలేదు, తగ్గే సమస్య లేదు. నాగార్జున హీరోగా నటించిన ఏ సినిమాలో అమలకి తండ్రిగా మురళీమోహన్ గారు నటించారు? ఆప్షన్స్: ఏ నిర్ణయం, బి వారసుడు. నిర్ణయం 3 పాయింట్లు తీసుకోండి. జయలక్ష్మి 1, నీలారాణి 1, తరంగిణి 1. పంచదార గిన్నె అని మన దేశంలోని ఏ రాష్ట్రాన్ని అంటారు? నో ఆప్షన్స్. ఏ కర్ణాటక, బి ఉత్తరప్రదేశ్. కర్ణాటక కాదండి, ఉత్తరప్రదేశ్. అంటే అక్కడ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది కాబట్టి. కుటమారం బండి తప్పాల బండి, పైల పచ్చీసు బండి పోదామా చెండి, అటెళ్తే కాకినాడ సర్దుకు పెట్టే బేడ, ఇటెళ్తే నీ గుడివాడ. ఏ లోహాన్ని కనకం అంటారు? వెల్కమ్ వెల్కమ్, మై నేమ్ ఇస్ కనకం. ఆప్షన్స్: ఏ బంగారం, బి వెండి. బంగారం. కరెక్ట్ అండి, కనకం అంటే బంగారం. తీసుకోండి. విజయలక్ష్మి గారు 1, తరంగిణి 1, జయలక్ష్మి 1. లోహాలలో ఆభరణాల తయారీకి అత్యంత అనువైనది ఏది? కాపర్. మీరు అసలు ఆప్షన్స్ తీసుకోకుండానే చెప్పేశారు. ఇందాకడే మిస్ అయిపోయింది. తప్పారేట. బంగారం. రాగి, ప్లాటినం, వెండిలు కూడా ఆభరణాల తయారీకి అనువైనవి, కానీ బంగారం ఇంకా ఎక్కువ అనువైంది. ఆ బంగారం ఎటువంటి అటు వంగేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఆభరణాలకి తగినట్లుగానే సాగేటువంటి గుణం ఎక్కువ. అయితే అది ఇంకొంచెం కలుపుతారు అందులోకి కాపర్. గోల్డ్ పైగా ఆభరణాలు పూర్తిగా కాపర్ తో అయితే చేయరుగా. అలా పోయిందన్నమాట పాయింట్లు. రండి, ఈ విషాదకరమైన సమయంలోనే మనకి ఎవరి మీద అయితే కోపం వచ్చిందో వాళ్ళు తలుచుకొని బలూన్ని పగలగొట్టాలి. అది నన్నే తలుచుకుంది అక్కడ. సండే అననురా మండే అననురా ఎన్నడు నిద్రానరా రాజా రాయితురా రాజా రాయితురా చెట్టుల కమన్నానా పుట్టల కమన్నానా లవాడమన్నానురా రాజా రాయితురా రాజా రాయితురా పని సాసుసా పని సాసుసా ఈవిడ స్టెప్పుల మీద మన కిల్ బిల్ పాండే గారి ఎఫెక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది నాకు.
ఎస్, బ్రహ్మానందం గారి చెప్పుల్ని కాపీ కొట్టారు ఈవిడ. దానికి గాను ఈవిడికి మేము జరిమానా విధిస్తున్నాము. పాయింట్లు ఇవరా. కర్తవ్యం సినిమాలో విజయశాంతి ఏ ప్రొఫెషన్ లో నటించింది? పోలీస్ ఆఫీసర్. కరెక్ట్ ఆన్సర్. 6 తీసుకోండి. విజయలక్ష్మి 2. విజయలక్ష్మి గారి ఎక్స్ప్రెషన్ చూసారా మీరు ఎవరైనా? అసలు విజయలక్ష్మి గారి దగ్గర 2 పాయింట్స్ తీసుకుని నెక్స్ట్ తరంగిణి 2, మల్లిక 2. సరే, సెకండ్ క్వశ్చన్ అండి. శ్రీరామరాజ్యం సినిమాలో మురళీమోహన్ గారు ఏ పాత్ర చేశారు? ఆప్షన్ ఏ దశరథ మహారాజు, బి జనక మహారాజు. జనక మహారాజు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మల్లిక 1, లీలారాణి 1, జయలక్ష్మి 1. చలి చలి చలియా చెదిరిన కలయా నువ్వు పలకని మాటలాగలను మార్చమాకి సఖియా. చలి చలి చలియా చెదిరిన కలయా నువ్వు చూడని చోటులాగలను చేయమాకి సఖియా. మొండి మొగుడు పెంకి పెళ్ళాం సినిమాలో హీరో ఎవరు? సుమన్. 6 పాయింట్లు అండి, తీసుకోండి. ఇందాకే చెప్పింది అది. అమ్మమ్మ 2, అమ్మమ్మ 2, తరంగిణి 2, మల్లిక 1, లీలారాణి 1. మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక పూల మొక్కలు ఉన్నాయి? ఆప్షన్స్. ఏ ఉత్తరాంచల్, బి అసోం. ఉత్తరాంచల్. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ఆదిలక్ష్మి 2, మల్లిక 1. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, సన్నీడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. ఒకరాని కుంపట్లు రగిలించినాదే, ఒకరికి చలిగాన్ని తగిలేసినాడే. చెమ్మా చెక్క చేతా చిక్క, మంచమల్లె మారిపోయే మంచు కొండలు. మంచి రోజు మార్చమంది మల్లె దండలు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ. గ్యాంగ్ లీడర్ సినిమాలో మురళీమోహన్ గారు ఏ హీరోకి అన్నయ్యగా నటించారు? చిరంజీవి. తీసుకోండి. మల్లిక 2, జయలక్ష్మి 2, ఆదిలక్ష్మి 1, విజయలక్ష్మి 1. పాతకం అంటే సాధారణ వాడుక భాషలో ఏమిటి? ఆప్షన్స్. ఏ పుణ్యం, బి పాపం. పాపం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. మల్లిక 1, జయలక్ష్మి 1, ఆదిలక్ష్మి 1. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. ఓకే, మొదటి చిత్రం చూడండి. మల్లిక. మోహన్ బాబు. మోహన్ బాబు గారు వచ్చారా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అండి. మీకు 6 పాయింట్లు. మురళీమోహన్ గారికి విజయశాంతికి బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చారు. నెక్స్ట్ చిత్రం. విజయలక్ష్మి గారు. మురళీమోహన్. ఆహా, చూద్దాం. మురళీమోహన్ గారిని మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నామా? ఒక హీరోగా చూస్తున్నాము, ఒక క్యారెక్టర్ యాక్టర్ గా చూస్తున్నాం, ఒక రాజకీయవేత్తగా చూస్తున్నాము. కానీ అప్పటికి ఇప్పటికీ మారనిది ఏమిటంటే వారి ఎనర్జీ అండ్ అలాగే వారి ఆ చిరునవ్వు
గ్లామర్. ఏంటో ఏం తింటున్నారో ఏమిటో కానీ అలా ఉండిపోయారు అసలు. మీలాగే సుమా. ఆ అందం ఆయనకి అతుక్కుపోయింది అంతే. తీసుకోండి 6. నెక్స్ట్ చిత్రం. తరంగిణి 10, 9, 8. మనోజ్. మంచి మనోజ్. చూద్దాం. సారీ చిరంజీవి. సరే చూద్దాం. చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారి కాంబినేషన్ లో బోలెడన్ని సినిమాలు హిట్టు హిట్టు హిట్టు. విజయశాంతికి హ్యాపీ బర్త్డే చెప్పడానికి వచ్చారు. భలే చెప్పారు. 6. చిరంజీవి గారు విజయశాంతి గారు నటించిన ఒక సినిమా పేరు చెప్పండి. గ్యాంగ్ లీడర్. నెక్స్ట్ చిత్రం. మల్లిక. విజయశాంతి గారు. చూద్దాం. విజయశాంతి గారు హ్యాపీ బర్త్డే. ఆరు పాయింట్లు మీకు. నెక్స్ట్ చిత్రం. మల్లిక. బాలకృష్ణ. దబిడి దిబిడే. కాదా? చూద్దామండు చూద్దాం. బాలకృష్ణ గారు విజయశాంతి గారి కాంబినేషన్ లో కూడా చాలా సినిమాలు. నిప్పురవ్వ, లారీ డ్రైవరు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మల్లిక. నాగార్జున గారు. ఓకే చూద్దాము. జానకి రాముడు. నాగార్జున గారు అండ్ విజయశాంతి కాంబినేషన్ లో సినిమా. జైత్రయాత్ర, జానకి రాముడు. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దామా. 4 మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే సో గేమ్ ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలి ఇలాగా. ఓకే ఎక్కువైనట్టయితే కొన్ని మార్బుల్స్ వరకు తీసేయండి. మార్బుల్స్ తోనే వెయిట్ తేడా వచ్చేస్తూ ఉంటుంది. సో మార్బుల్స్ తీసేసారనుకోండి ఈజీగా ఉంటుంది. ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ టిష్యూ పేపర్స్ పెట్టాం. వీటిని ఇట్లా బాగా నమిలి నమిలి అంట బాగా నలిపి వీటిని బాగా నలిపి చపాతీ పిండి కలుపుతారు కదా అట్లా బాగా ఒత్తి సున్నుండలు పెట్టి ఇట్లా పెట్టాలి. ఓకేనా? ఆ మాత్రం ఉండాలి. అది డెమో పీస్. ఓకే 1 2 3 గో.
మొత్తంలో ఒక 2 మైనస్ అండి, సరిగ్గా చుట్టలేదు కాబట్టి మీరు. సో మిగిలింది 5. 5టికి 30 పాయింట్లు, ఈ 20 50. కూల్ బాక్స్. ఓకే, 1 2 3 గో. సారీ అండి, ఇది బ్యాలెన్స్ కాలేదు కాబట్టి అదేది నేను బ్యాలెన్స్ చేయలేను. అంటే పాయింట్లు రాలేదు, గిఫ్ట్ వచ్చింది, హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. ఏమిటంటే చేతిలో ఆవకాయ అండి, స్వయంగా నేను పెట్టి తీసుకు. ఆహా ఆహా, అమోఘం, అమృతం. కాస్తంత వేడన్నంలోకి చుక్క నెయ్యి తగిలించి ఆవకాయ వేసుకొని కలుపుకొని తింటే మహాప్రభో, మహాప్రసాదం. చాలా సంతోషం. థ్యాంక్ యూ. 1 2 3 గో. ఒకటి 2 3 4 5. ఇది ఒకటి లేదు, సరిగ్గా నలపలేదు. 5, వాటికి 30, దీనికి 20 50. తీసుకోండి. రోటీ మేకర్. ఆవకాయలోకి రోటీలు చేసుకొని తింటే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, రెడీ. 1 2 3 గో. ఎన్ని రుద్దుడు లడ్డూలు అయ్యాయి? 1 2 3 4 5 6. ఇది కూడా సరిగ్గా లేదు, ఇది కూడా. సో 5. 30 + 20 50 మీకు కూడా. కూల్ బాక్స్. రెడీ. 1 2 3 గో.
లాగా రుద్దుడు లడ్డూలు. విన్నారా? బాగుంది కదా. 1 2 3 4 5 6 20 36 56 టోటలీ. హండీ సెట్. మీ టార్గెట్ 78 అంటే ఒక 58 అక్కడ సంపాదించుకోవాలన్నమాట. 58 అంటే 10 వేయాలి రుద్దుడు లడ్లు. లీడ్ లో ఉంది ఇదిగో మల్లిక. 1 2 3 గో. ఇది రాదు. 1 2 3 4 5 6 36 అక్కడ. దీనికి 20 పాయింట్లు 56 అండ్ డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. సో ఈ రోజు మన స్టార్ మహిళ 100 మార్కులు సంపాదించుకున్న మల్లిక. చక్కని బైకుంది, పక్కన పిల్లుంది, చల్లని గాలుంది, అటు లాగింది. నీకు పిచ్చుంది, నాకది నచ్చింది, మోజాన్ని నువ్వు రాజంది. రై 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 మంది బైకు, సర్రు 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 మంది సొకు, జివ్వు 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 మంది నాకు, గులుగు తోట గుట్ట మాకు.